హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈ రోజు వీడియోలో స్టాక్ మార్కెట్ లో పొటెన్షియాలిటీ ఉన్న అండర్ వాల్యూ స్టాక్స్ ని ఐడెంటిఫై చేసే వాల్యుయేషన్ మెట్రిక్ అయిన ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో మీన్స్ పిఈ రేషియో, వాటి ఇండస్ట్రీ యావరేజ్ మీన్స్ ఇండస్ట్రీ పిఈ కంటే తక్కువగా ఉన్న స్టాక్స్ గురించి తెలుసుకుందాం అండి. దానికంటే ముందు అసలు పిఈ అంటే ఏంటి అండ్ రైట్ స్టాక్ ని ఫైండ్ అవుట్ చేయడంలో మనకి ఎలా హెల్ప్ చేస్తుందో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ బై బ్రేకింగ్ డౌన్ ది పిఈ రేషియో అండి. కంపెనీస్ ఎర్నింగ్స్ కోసం ఇన్వెస్టర్స్ ఎంత అమౌంట్ పే చేయడానికి రెడీగా ఉన్నారనే దాన్ని ఇది ఇండికేట్ చేస్తుంది అనమాట. ఇది చాలా సింపుల్ బట్ ఎఫెక్టివ్ మెజర్ అండి. ఇండస్ట్రీ పిఈ కంటే కూడా స్టాక్ పిఈ తక్కువగా ఉంటే ఆ స్టాక్ ని అండర్ వాల్యూ స్టాక్ గా కన్సిడర్ చేస్తారు. దాని అర్థం ఏంటంటే ఇన్వెస్టర్స్ స్టాక్ గ్రోత్ పొటెన్షియల్ ని అండర్ ఎస్టిమేటింగ్ చేస్తున్నారని. అయినప్పటికీ పిఈ ఎందుకు తక్కువగా ఉందో అనేది అండర్స్టాండ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే సమ్ టైమ్స్ అండర్లయింగ్ రిస్క్ కూడా ఉంటుందన్నమాట. నౌ ఇండస్ట్రీ యావరేజ్ కంటే కూడా తక్కువగా పిఈ రేషియో ఉన్న స్టాక్స్ మీద మనం ఎందుకు ఫోకస్ చేయాలి? స్టాక్స్ ఇన్ దిస్ కేటగిరీ ఆఫెన్ ఫ్లై అండర్ ది రేడర్ అండి. చాలా కంపెనీస్ కి సాలిడ్ ఫండమెంటల్స్ ఉంటాయి, కాకపోతే షార్ట్ టర్మ్ మార్కెట్ కన్సర్న్ వల్ల తక్కువగా ట్రేడ్ అవుతుంటాయి అన్నమాట. ఆర్ సెక్టార్ లో టెంపరీ హెడ్ విండ్స్ అనేవి ఉండడం వల్ల కూడా ఇవి తక్కువగా ట్రేడ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఈ లోవర్ పిఈ స్టాక్స్ ని అనలైజ్ చేసేటప్పుడు మనం కొన్ని పాయింట్స్ అనేవి మైండ్ లో పెట్టుకోవాల్సి ఉంటుందండి. అందులో ముందుగా మనం చూడాల్సింది ఏంటంటే ఎర్నింగ్ గ్రోత్ అనమాట. కంపెనీస్ ఎర్నింగ్స్ అనేవి కన్సిస్టెంట్ గ్రోత్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. అండ్ సెకండ్ మనం చూడాల్సింది ఏంటంటే డెట్ లెవెల్స్ అనమాట. కంపెనీకి మేనేజబుల్ లెవెల్స్ లో డెట్ ఉందా లేదా. అండ్ థర్డ్ ఇండస్ట్రీ ట్రెండ్స్. ఇండస్ట్రీని ఎఫెక్ట్ చేసే ఏవైనా హెడ్ విండ్స్ కానీ టైల్ విండ్స్ కానీ ఉన్నాయా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ కంపెనీస్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అనమాట. కంపెనీకి సస్టైనబుల్ బిజినెస్ మోడల్ ఉందా లేదా. అండ్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే డివిడెండ్స్ అండి. కంపెనీ దాని షేర్ హోల్డర్స్ కి స్టడీగా డివిడెండ్ ఇస్తుందా లేదా. సో ఈ 5 పాయింట్స్ ని కూడా మనం లోవర్ పిఈ స్టాక్స్ అనలైజ్ చేసేటప్పుడు చూడాల్సి ఉంటుంది అనమాట. సో ఈ రోజు వీడియోలో మనం ఏంటంటే ఫండమెంటలీ స్ట్రాంగ్ గా ఉండి లోవర్ పిఈ ఉన్న స్టాక్స్ ఏంటో తెలుసుకుందాం. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే కోల్గేట్ అండి. ఈ కంపెనీ ఏం చేస్తుందంటే టూత్ పేస్ట్లు, టూత్ బ్రష్లు, టూత్ పౌడర్స్, అలాగే మౌత్ వాష్ అండ్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ట్రేడింగ్ చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 99,808 crores ఉంది. ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ. ROCE 96.8, రిటర్న్ ఆన్ ఈక్విటీ 74.5 ఉందన్నమాట. అండ్ మెయిన్ గా మనం పిఈ రేషియోస్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇండస్ట్రీ పిఈ చూస్తే 70.9 ఉంటే స్టాక్ పిఈ 70.6 ఉంది. సో పిఈ రేషియో అనేది ఇండస్ట్రీ పిఈ కంటే తక్కువగా ఉందన్నమాట. అట్ ది సేమ్ టైం మనం డెట్ లెవెల్స్ కూడా చూడాలనుకున్నాం కాబట్టి కంపెనీ డెట్ కనుక చూస్తే 71.8 crores ఉందండి. సో ఈ కంపెనీకి డెట్ అనేది మేనేజబుల్ లెవెల్స్ లోనే ఉంది. ఈ కంపెనీ కన్సిస్టెంట్ గా స్టేక్ హోల్డర్స్ కి డివిడెండ్ అనేది ఇస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అండి. అందరికీ తెలిసిందే కదా, ఇది ఇండియాలోనే లార్జెస్ట్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ అనమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ కనుక మనం చూస్తే 6,53,025 crores ఉంది. ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ. ROCE 73 ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది 63.4% ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉందన్నమాట. అండ్ మనం పిఈ రేషియో కనుక చూస్తే ఇండస్ట్రీ పిఈ అనేది 50.7 ఉంటే స్టాక్ పిఈ ఎంత ఉందండి 15.6 ఉంది. సో పిఈ రేషియో వైజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్. అండ్ డెట్ లెవెల్స్ కనుక చూస్తే ఈ కంపెనీ డెట్ అనేది 0 అనమాట. సో ఎలాంటి డెట్ కూడా లేదు. అండ్ నెక్స్ట్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 16,29,716 crores ఉంది. ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ. ROCE 64.3% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 51.5% ఉంది. అండ్ ఇండస్ట్రీ పిఈ కనుక చూస్తే 35.7 ఉంటే స్టాక్ పిఈ 34.2 ఉంది. సో పిఈ రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అండ్ మనం డెట్ లెవెల్స్ కనుక చూస్తే 8,021 crores ఉంది. TCS లాంటి కంపెనీస్ కి 8,000 డెట్ అనేది మేనేజబుల్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కంపెనీ సన్నోఫీ ఇండియా లిమిటెడ్ అనమాట. ఇండియన్ ఫార్మాసిటికల్ మార్కెట్ లోనే లీడింగ్ మల్టీనేషనల్ కంపెనీ అనమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 17,039 crores ఉంది. ROCE 71.1% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 51.5% ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉందన్నమాట. అండ్ ఇండస్ట్రీ పిఈ కనుక మీరు చూస్తే 48.8 ఉంటే స్టాక్ పిఈ ఎంత ఉంది 34.7 ఉంది. సో పిఈ రేషియో వైజ్ సన్నోఫీ ఇండియా అనేది అండర్ వాల్యూడ్ అనమాట. అండ్ కంపెనీ డెట్ అనేది జస్ట్ 22.1 crore మాత్రమే ఉంది. సో ఇది మేనేజబుల్ లెవెల్లోనే ఉంది. అండ్ నెక్స్ట్ కంపెనీ మనం కనుక చూస్తే క్యాస్ట్రోల్ ఇండియా లిమిటెడ్ అండి. మార్కెట్ క్యాప్ 25,687 crores ఉంటే ROCE 56.7%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 42.5% ఉంది. ఫేస్ వాల్యూ 5 రూపీస్ ఉంది. అండ్ ఇండస్ట్రీ పిఈ కనుక చూస్తే 39.1 ఉంటే స్టాక్ పిఈ జస్ట్ 29 ఉంది. సో పిఈ రేషియో వైజ్ క్యాస్ట్రోల్ ఇండియా లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్. అండ్ డెట్ విషయానికి వస్తే 73.3 crores మాత్రమే ఉంది. సో ఈ డెట్ అనేది మేనేజబుల్ లెవెల్లోనే ఉందన్నమాట ఈ కంపెనీకి. అండ్ నెక్స్ట్ కంపెనీ ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 19,143 crores ఉంటే ROCE 50%, రిటర్న్ ఈక్విటీ 37.7% ఉంది. ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది. ఇండస్ట్రీ పిఈ 61 ఉంటే స్టాక్ పిఈ ఎంత ఉందంటే 53.1 ఉంది. సో పిఈ రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అండ్ డెట్ లెవెల్స్ కనుక చూస్తే 10.4 crores ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ అనేది మేనేజబుల్ లెవెల్లోనే ఈ కంపెనీకి ఉందన్నమాట.
అండ్ నెక్స్ట్ కంపెనీ కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్ అండి. మార్కెట్ క్యాప్ 20,925 crores ఉంటే ROC 48.4 ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 39.8 ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. అండ్ పీఈ రేషియో విషయానికి వస్తే ఇండస్ట్రీ పీఈ అనేది 61 ఉంటే స్టాక్ పీఈ 54.7 ఉంది. సో పీఈ రేషియో వైజ్ కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూ స్టాక్. అండ్ కంపెనీ డెట్ లెవెల్స్ కనుక చూస్తే 96.3 crores ఉందండి. సో మేనేజబుల్ లెవెల్ లోనే డెట్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ అపార్ ఇండస్ట్రీస్ అండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 37,345 crores ఉంది. ROC 44 ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 26.8 ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. మీరు కనుక ఇండస్ట్రీ పీఈ చూస్తే 61.3 ఉంటే స్టాక్ పీఈ 45 ఉంది. సో ఈ కంపెనీ కూడా పీఈ రేషియో అనేది ఇండస్ట్రీ పీఈ కంటే తక్కువగా ఉందన్నమాట. అండ్ ఈ కంపెనీ డెట్ లెవెల్స్ వచ్చేసరికి కనుక చూస్తే 476 crores ఉంది. సో ఇది మేనేజబుల్ అని చెప్పుకోవచ్చు ఈ కంపెనీకి. అండ్ నెక్స్ట్ కంపెనీ యాక్జో నోబెల్ ఇండియా లిమిటెడ్ అండి. ఈ కంపెనీ పెయింట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ చేస్తుంది అనమాట. మార్కెట్ క్యాపిటలైజేషన్ 17,597 crores ఉంది. ROC 42.3 ఉంటే ROE అనేది 32.3 ఉందన్నమాట. అండ్ ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. అండ్ ఇండస్ట్రీ పీ మీరు చూస్తే 54.3 ఉంటే స్టాక్ పీ 40.8 మాత్రమే ఉంది. సో పీఈ రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. అండ్ కంపెనీ డెట్ విషయానికి వస్తే 60.4 crores. సో మేనేజబుల్ లెవెల్లోనే కంపెనీకి డెట్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఇన్ఫోసిస్ లిమిటెడ్ అండి. టాప్ ఐటీ కంపెనీ అనమాట ఇండియాలో. మార్కెట్ క్యాప్ కనుక చూస్తే 7,94,241 crores ఉంటే ROC 40%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 31.8% ఉంది. ఫేస్ వాల్యూ 5 రూపీస్ ఉంది. అండ్ ఇండస్ట్రీ పీఈ కనుక మీరు చూస్తే 35.7 ఉంటే స్టాక్ పీఈ 29.8 ఉంది. సో పీఈ రేషియో వైజ్ ఇన్ఫోసిస్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ అనమాట. అండ్ కంపెనీకి డెట్ 8,361 crores ఉంది. సో ఈ కంపెనీకి డెట్ అనేది మేనేజబుల్ లెవెల్లోనే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కంపెనీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అండి. డిఫెన్స్ సెక్టర్ లో వర్క్ చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3,13,406 crores ఉంటే ROC 38.9%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 28.9%, ఫేస్ వాల్యూ 5 రూపీస్ ఉంది. అండ్ ఇండస్ట్రీ పీఈ కనుక మీరు చూస్తే 80.3 ఉంటే స్టాక్ పీఈ 38.2 ఉంది. సో పీఈ రేషియో వైజ్ హెచ్ఏఎల్ అనేది అండర్ వాల్యూడ్ అనమాట. అండ్ కంపెనీకి డెట్ కనుక చూస్తే 49.4 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ. మేనేజబుల్ లెవెల్లోనే ఈ కంపెనీకి డెట్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ కంపెనీ తాన్లా ప్లాట్ఫామ్స్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 12,691 crores ఉంటే ROC 38.3%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 31.7% ఉంది. అండ్ ఇండస్ట్రీ పీఈ కనుక మీరు చూస్తే 38.3 ఉంటే స్టాక్ పీఈ 22.9 ఉంది. సో పీ రేషియో వైజ్ తాన్లా ప్లాట్ఫామ్స్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ అనమాట. అండ్ కంపెనీకి డెట్ ఎంత ఉంది? జస్ట్ 75 crores. సో మేనేజబుల్ లెవెల్లోనే ఈ కంపెనీకి డెట్ అనేది ఉంది. సో ఇవ్వండి లోవర్ పీఈ ఉన్న అండర్ వాల్యూ స్టాక్స్ అండ్ సో ఇవ్వండి లోవర్ పీఈ ఉన్న కొన్ని స్టాక్స్ అనమాట. అండర్ వాల్యూడ్ ఆపర్చునిటీస్ ని ఫైండ్ అవుట్ చేయడానికి లోవర్ పీఈ స్టాక్స్ అనేవి చాలా గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. బట్ వీటిలో కూడా రిస్క్ ఉంటుందండి. కొన్నిసార్లు కంపెనీ గ్రోత్ స్లో అవ్వడం, మార్కెట్ షేర్ తగ్గడం, లేకుంటే ఇండస్ట్రీ డిస్ట్రప్షన్స్ వంటి ఛాలెంజెస్ ని కంపెనీ ఫేస్ చేస్తుంది అనమాట. సో లోవర్ పీఈ రేషియో అనేది అండర్ వాల్యూ స్టాక్ ని ఇండికేట్ చేసినప్పటికీ కంపెనీస్ ఫండమెంటల్స్ అండ్ ఇండస్ట్రీ ట్రెండ్స్ ని డీప్ గా అనలైజ్ చేయడం అనేది చాలా అవసరం. అండ్ జీకే వైల్కే పోర్ట్ఫోలియో విషయానికి వస్తే ఈ రోజు జీకే వైల్కే పోర్ట్ఫోలియో 1.20% పెరగడం జరిగిందండి. అండ్ టాప్ లూజర్స్ లో న్యూ ఇండియా అసిస్టెన్స్ కంపెనీ ఉందండి. 4.03% డౌన్ అవడం జరిగింది అనమాట. అండ్ టాప్ గెయినర్స్ లో కనుక చూస్తే SJVN 6.29% పెరిగింది. లారస్ 3.27%, పెన్నార్ ఇండస్ట్రీస్ 2.84%, మిశ్రధాతు నిగమ్ 2.72 అండ్ GMDC 2.35% పెరగడం జరిగిందనమాట. జీకే వెల్కే పోర్ట్ఫోలియోకి సంబంధించి ఈ రోజు ఎటువంటి ట్రేడ్స్ కానీ పొజిషన్స్ కానీ తీసుకోలేదు. ఏమైనా తీసుకుంటే నేను టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తాను. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.